సో చూసాం కదా ఇప్పటిదాకా మనం హోటల్ మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న అంబియన్స్ చూసాము, లోపల ఉన్న కిచెన్లో చూసాము, కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసాము, వాళ్ళ దగ్గర హైజీనిక్ ఆయిల్ వాడుతున్నారు. సో హైజీనిక్ ఫుడ్ మొత్తం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. వీటిని టేస్ట్ చేస్తావు. వీళ్ళ దగ్గర ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంతా వీటి దగ్గర ఇంకా టిఫినే కాకుండా మీల్స్ కూడా ఉన్నాయంట, ఈవినింగ్ డిన్నర్ కూడా ఉందంట, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట. సో ఇలా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో మనం తింటా హోటల్ మేనేజర్తో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ సార్. సార్ మీ పేరేం పేరు సార్? నా పేరు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్. సో సార్ మన దగ్గర ముందు ఇడ్లీతో మొదలు పెడదామా, వడతో మొదలు పెడదామా, దీంతో మొదలు పెడదాం? ఇడ్లీతో మొదలు పెట్టండి సార్, టిఫిన్ ఐటమ్ కదా. ఇడ్లీతో మొదలు పెడదామా? సో ఓకే బ్రో. మీరు టిఫిన్ చేశారా? లేదు సార్, చేయలేదు. చేయండి, మీకు చేయండి, దోశ చేయండి. పర్లేదు చేయండి తింటా మాట పర్లేదు చేయ బ్రో, ఏం పర్లేదు కానీ. బ్రో ఇడ్లీ రెండే వేస్తారా, ఎక్కువ వేస్తారా? 2 పీస్ ఉంటుంది సార్, 3 పీస్ ఉంటుంది. సాంబార్ ఇడ్లీ, బటర్ ఇడ్లీ అని చాలా ఐటమ్స్ ఉంటాయి సార్. రసం ఇడ్లీ కూడా ఉంటుంది, రసం ఇడ్లీ కూడా ఉంటుంది, బటర్ రసం ఇడ్లీ ఉంటుంది, ఘీ కారం పొడి ఇడ్లీ ఉంటుంది. అన్నిట్లో అయితే 2 పీసెస్ వస్తాయి సార్. మా దగ్గర పెద్ద సైజ్ ఉంటాయి కాబట్టి 2 పీసెస్ వస్తాయి. ఇడ్లీ ఏదో పెద్ద చిన్న సైజ్ దోశ లాగా ఉంది ఇడ్లీ కూడా. మళ్ళీ నార్మల్ అయితే ప్లేట్ అంటే 2 పీసెస్ ఇస్తాం సార్. 3 పీస్ కూడా ఉంటుంది. సాంబార్ ఇడ్లీ, బటర్ ఇడ్లీ, రసం ఇడ్లీ, కారం పొడి ఘీ ఇడ్లీ ఉంటాయి. ఇడ్లీ కూడా ఇన్ని రకాలు మీ దగ్గర. అట్లా వడలో కూడా వస్తాయి. వడలో కూడా 2 పీసెస్ వస్తాయి. దీనికి రసం వడ, సాంబార్ వడ అట్లా కూడా ఉంటుంది అండి. మళ్ళీ కాంబోలో కూడా ఉంటుంది. ఏంది బ్రో వడ ఇంత పెద్ద చేశారు? మన దగ్గర అంతే ఉంటుంది సార్. క్వాలిటీ పెద్దగా ఎక్కువ. ఈ వడ చూసారు కదా, ఇది ఒకటి మినిమం 200 గ్రామ్స్ ఉంటుంది. ఉంటుంది సార్. ఎందుకు ఇంత వెయిట్, ఇంత క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు? మీరు పెట్టి ప్రైస్ సరిపోవు కదా. కస్టమర్కి మనకు నచ్చేలా ఇవ్వాలి సార్. వాళ్ళు తినడానికి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా మనం మంచి ప్రైస్లో మంచి ఐటమ్ ఇవ్వాలని మేము అట్లా ఇస్తాం సార్. ఇడ్లీ అయినా ఏ ఐటమ్ అయినా మనకు బిగ్గానే పెద్దగానే ఉంటుంది సార్. అవును. మా రేట్లు కూడా ఎక్కువ ఉండదు సార్. ఇడ్లీ 35 నుంచి స్టార్ట్, వడ 50 నుంచి స్టార్ట్ సార్. దోశ లేదు 40 నుంచి స్టార్ట్ సార్. 40 మన దోశలో చాలా ఐటమ్స్ ఉంటాయి. 4 దోశలు, రాగి దోశ, మళ్ళీ ఘీ దోశ, చీజ్ దోశ, పన్నీర్ దోశ. మళ్ళీ ఎందుకు బ్రో దోశల్లో ఇన్ని రకాల దోశలు పెట్టుకున్నారు? ఎందుకు సార్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటాయి సార్. అదే మా దగ్గర అయితే అన్ని ఒక్క దగ్గరనే దొరికేలా మేము ఇట్లా చేసుకున్నాం సార్. ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మరి దోశలు అన్ని ఘీ దోశ, మన రవా దోశలు ఉంటాయి సార్, రాగి దోశస్ ఉంటాయి, ఇంకా చీజ్ దోశస్ ఉంటాయి, పన్నీర్ దోశస్ ఉంటాయి, మళ్ళీ దానిలో మిక్స్డ్ కూడా ఉంటాయి సార్. కమ్మి నా దగ్గర దోశ ఐటమ్స్ దగ్గర ఒక 70-80 దాకా ఉంటాయి సార్. 80 రకాల దోశలు ఉన్నాయి. 80 రకాల దోశలు ఉంటాయి సార్. కదా దోశల్లో మీరు 1-2 దోశలు చూస్తుంటారు, ఇక్కడ 80 రకాల దోశలు. 80 రకాలు ఒక 5 రకాలు ఇప్పుడు ప్లేన్ దోశ, మసాలా దోశ ఉంటుంది, రాగి దోశ, రవా దోశ, బటర్ దోశ, ఘీ కారం దోశ. ఓకే, అలా చాలా టైప్స్ ఉంటాయి సార్. అందులో మన ముందున్న దోశల పేరు చెప్పినా ఒకసారి. సార్ ఇది మసాలా దోశ సార్, ప్లేన్ దోశ, 70 mm దోశ సార్. ఏంది మీ దగ్గర ప్రత్యేకత? 70 mm దోశ ఉండే. 70 mm దోశ అంటే సార్ ఇది పెద్ద సైజ్ వస్తుంది. 70 mm పెద్ద సైజ్ వస్తుంది. దీనికి 4-5 ఐటమ్స్ మేము ఫ్లేవర్స్ ఇస్తాం. మసాలా ఇస్తాం సార్, కుర్మా ఇస్తాం, సాంబార్ ఇస్తాం, చట్నీ, అల్లం చట్నీ అవి ఇస్తాం. నార్మల్గా ఇడ్లీకి వీటికైనా మేము అల్లం చట్నీ, సాంబార్, చట్నీ 3 ఇస్తాం సార్. అలా పన్నీర్ చీజ్ దోశ సార్. ఇది పన్నీర్ చీజ్ దోశ. పన్నీర్ చీజ్ పన్నీర్ ఇది. అందులో మసాలా కూడా యాడ్ చేస్తాం సార్. మసాలా వెళ్ళి పూరి సార్ 2 పీసెస్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 3 పీస్ ఉంటుంది అందులో. ఓకే, 3 పూరీలు 50 రూపాయలు. అవును సార్. మార్నింగ్ 10కే మనకు లెమన్ రైస్, జీరా రైస్, రైస్ పొంగల్, ఇంకా మన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది సార్. ఓవరాల్గా మన దగ్గర టిఫిన్స్లో మొత్తం మీరు చెప్పిన ఐటమ్స్ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉంటాయి టిఫిన్స్లో? దగ్గర సార్ అవి ఉత్తప్ప ఇవన్నీ కలిపిన ఐటమ్స్లో వేరే ఫ్లేవర్ అన్ని కలుపుకొని దగ్గర 100 to 120 దాకా ఉంటాయి సార్. చూసారు కదా, వీళ్ళ దగ్గర టిఫిన్స్ కూడా 100 రకాల నుంచి 120 రకాల టిఫిన్స్ ఉన్నాయంట. నాకు తెలిసి ఈ ఏరియా కానీ, నాకు తెలిసి ఈ చుట్టుపక్కల దగ్గర ఎక్కడ కూడా టిఫిన్స్ ఉంటే ఎక్కడైనా ఉంటాయి, బట్ ఇన్ని రకాల వెజ్ టిఫిన్స్ ఎక్కడ ఉండవు. బ్రో మన దగ్గర వెజ్జే మ్యాండేటరీ అంటున్నారు. ఎందుకు వెజ్ మ్యాండేటరీ? ఎందుకు అంటే వెజ్జే ఉంటుంది. మన హోటల్ రాఘవేంద్ర కాదు సార్, మన దగ్గర ఓన్లీ ప్యూర్ వెజ్జే ఉంటుంది అనమాట. మిక్స్డ్ ఉంటే కొందరు ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు సార్, కాబట్టి తినడానికి ఇష్టపడరు. అలా అని మేము ప్యూర్ వెజ్జే పెట్టి ఉన్నాం సార్. మా దగ్గర ఇవి అన్నీ ఉంటాయి సార్. మీల్స్, ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా ఉంటుంది. మీల్స్ ఉంటుంది. మళ్ళీ 5 తర్వాత ఏమో చైనీస్ ఐటమ్స్ ఉంటాయి సార్. నూడిల్స్, ఫ్రైడ్ రైసెస్ కానీ, మళ్ళీ స్టార్టర్స్ కానీ అన్ని ప్యూర్ వెజ్ ఉంటాయి సార్. స్టార్టర్స్ కూడా ఉన్నాయి సార్. అది కూడా వెజ్లో, మళ్ళీ అది కూడా మొత్తం వెజ్లోనే సార్. పన్నీర్, మష్రూమ్, బేబీకార్న్, మంచూరియన్ ఇవన్నీ సార్ ఉంటాయి. నూడిల్స్ కూడా ఉంటాయి సార్. అది కూడా మొత్తం వెజ్. ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి సార్. పన్నీర్, మంచూరియన్ అవన్నీ రైస్ ఐటమ్స్ ఉంటాయి.
మళ్ళీ మా దగ్గర చాయ్ ఉంటుంది సార్. చాయ్లో కూడా చాలా రకాలు. చాయ్ చూసాము. చాయ్లో ఇప్పుడు దాదాపు 10 చాయ్ మెనూ ఒకటి ఉంటుంది. చాయ్కి సపరేట్ మెనూ ఉంది మీ దగ్గర? సపరేట్ మెనూ ఉంది సార్ మా దగ్గర. కడక్ చాయ్, మసాలా చాయ్, జింజర్ చాయ్, అల్లం చాయ్, బాదం చాయ్, బాదం మిల్క్, పెప్పర్ మిల్క్, ప్లేన్ మిల్క్, ఇంకా హైబిస్కస్, బాదం చాయ్, హార్లిక్స్, చెప్పలేను చాయ్లో కూడా సోడా కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి సార్. సోడా మా దగ్గర గ్యాస్ సోడా ఉంటుంది, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి సార్. విత్ లస్సీస్ కూడా ఉంటాయి సార్, అవి కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. షేక్స్ ఉన్నాయి సార్. ఇది లస్సీయే సార్? లస్సీ సార్, అది స్వీట్ లస్సీ. చూసారు కదా, స్వీట్ లస్సీ అంట. అందులో మ్యాంగో లస్సీ, బటర్ స్కాచ్ లస్సీ, స్ట్రాబెర్రీ లస్సీ అని చాలా ఉంటాయి సార్. ఏం ఫ్లేవర్ వేరేలాగా ఉంది సార్ అది? సార్ ఫ్లేవర్ అందులో రోజ్ ఫ్లేవర్ కలిసి ఉంటారు కాబట్టి అట్లనే ఉంటుంది. రోజ్ మిల్క్ లాంటి రోజ్ ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు మనకి మ్యాంగో లస్సీ, బటర్ స్కాచ్, బ్లాక్ కరెంట్, మ్యాంగో ఇవి ఉంటాయి సార్. అలాగే షేక్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. కిట్ క్యాట్, ఓరో కిట్ క్యాట్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, లిచ్చి ఇవి ఉంటాయి సార్. ఇంకా మా దాంట్లో డ్రై ఫ్రూట్ లస్సీ స్పెషల్ ఉంటాయి సార్ మా దగ్గర. డ్రై ఫ్రూట్ లస్సీ అది ఉంటుంది. సోడాస్ ఉంటాయి సార్, స్వీట్ అండ్ సాల్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక చిన్న రకపు 5 స్టార్ హోటల్ అనుకోండి, అంతే కదా? అవును సార్, చిన్న రకపు 5 స్టార్ హోటల్. అంటే ఇక్కడ దొరకని ఐటమే లేదు. టిఫిన్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంది. ఓపెన్ అవుతుంది సార్, నైట్ 12 క్లోజ్ అవుతుంది. ఇంకోటి నైట్ 12 దాకా కూడా ఉంటుందండి ఈ హోటల్. మార్నింగ్ టు నైట్ 12 దాకా టిఫిన్ ఐటమ్ అన్ని అవైలబుల్లో ఉంటాయి సార్. రైస్ ఐటమ్ ఆఫ్టర్ 2 నుంచి మీల్స్ నైట్ 12 దాకా ఉంటాయి సార్ మీల్స్. చైనీస్ ఐటమ్ 5 to నైట్ క్లోజింగ్ టైం దాకా ఉంటుంది సార్ ఏ ఐటమ్. ఇప్పుడు మేము వచ్చేసి మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ మొత్తం అంటే బ్రేక్ఫాస్ట్లో ఒక 10% మాకు పెట్టింది మీరు. అవును సార్, 10% పెట్టింది. 10%. ఇంకా టేబుల్ సరిపోలేదు, అన్ని టిఫిన్స్ ఉన్నాయి. దాదాపు 120 పేరు సార్. ఇంకో టేబుల్ యాడ్ చేసి పెట్టినా మీరు తినలేరు కదా, మీరు ఐటమ్ వేస్ట్ అయితే అని మేము తక్కువ పెట్టినా. చూసారు కదా, మన కోసమని ఇంకా తగ్గించి పెట్టారు ఏది ఐటమ్స్. సో బ్రో, ఇది పెట్టి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సంవత్సరాలు ఏం కాలేదు సార్, ఇది పెట్టి జస్ట్ 4 months అవుతుంది. నిన్నటికి కరెక్ట్ 4 months దాటిపోయింది. నిన్నటికి మేము ఫస్ట్ వేరే బ్రాంచ్ ఉండే మా వేరే పేరు. నెక్స్ట్ ఇప్పుడు ఏది బాగుంటుంది దగ్గర? ఇడ్లీ అయిపోయింది. నెక్స్ట్ సార్ వడ ట్రై చేయండి. వడ సాంబార్ రైస్ ట్రై చేయండి సార్, బాగుంటుంది. లెమన్ రైస్, పులిహోర స్పెషల్. నువ్వు బాగా కలుపుతావా? కలుపుతా సార్. పులిహోర బాగా కలుపుతాడు మనోడు. మ్యారేజ్ అయిపోయింది బ్రో నీది? కాలేదు సార్, కాలేదు. బ్యాచులర్ అని? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మంది? మన సిద్దిపేట. ఓహో, సిద్దిపేట మోడలా? మోడల్. ఇంకా మీ దగ్గర ఇక్కడ దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి? మీ బ్రాంచెస్ ఏం లేవు సార్, ఇది ఒకటే. అంటే పాత ఒకటి ఉండే సార్ అత్తాపూర్లో, వేరే పేరు మీద ఉంది. అత్తాపూర్లో మాది ఒకటి ఉంది. ఇది మరి పెట్టి 4 months అవుతుంది సార్ మా సార్. నేను అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసిన. ఇది అయితే అంత ప్రాపర్ లా ఉంటుంది సార్. అక్కడికన్నా ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ. మా దగ్గర షుగర్ క్యాన్ జ్యూస్ కూడా ఉన్నాయి సార్. షుగర్ క్యాన్ జ్యూస్ ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు సార్ మొత్తం ఫ్రిడ్జ్ లోనే ఉంటుంది. ఇదే కదా షుగర్ క్యాన్ జ్యూస్. పంపితే కింద పడతాను చూపించలేదు. ఐస్ కూడా కలపంట విత్ ఫ్రిడ్జ్తో చేస్తారంట. విత్ ఫ్రిడ్జ్ అది ఐస్ ఏం సార్. ఇంకా అందులో మన లెమన్ కూడా వేస్తాం. లెమన్ కూడా అల్లం రెండు కల్పిస్తాం. కస్టమర్ కి ఏది కావాలంటే అది ఇస్తాం. ఏది వద్దు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఇస్తాం. అంటే వితౌట్ కూల్ కూడా ఇస్తాం. అట్లుంటాయి సార్. మళ్ళీ ఇక్కడ వాటర్ కూడా మినరల్ వాటర్ యూజ్ చేస్తాం సార్. ప్రిపేరింగ్ మినరల్ వాటర్ సార్. మాకు 2 క్యాన్లు వస్తాయి బయట నుంచి, వేసిపోతాయి. వాటర్ ట్యాంకర్ కాదు సార్, క్యాన్లు వస్తాయి మాకు. ట్యాంకర్ వేరే దానికి వస్తుంది. మాకు ప్రిపేర్ చేయడానికి మాకు ఆ వాటర్ యూజ్ అవుతుంది కాబట్టి మేము వాటర్ క్యాన్లు వేయించుకుంటాం సార్. రోజుకు 25 క్యాన్లు వస్తాయి సార్ మాకు. 25 క్యాన్లు ఆర్డర్ బట్టి మనకు అయిపోతే మళ్ళీ కూడా తెప్పించుకుంటాం మేము. నేను చూస్తాను నా కళ్ళు తిరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రకాల ఇన్ని కానీ టిఫిన్స్ ఇట్లా నేను గిట్టి 2-3 కూడా తినలేను. తినలేదు సార్, తినలేము. మీరు ఇడ్లీ తింటేనే మీరు కడుపు నిండి అయిపోయింది. ఎందుకంటే ట్రై చేయండి సార్, పూరిలో కర్రీ మస్తు ఉంటుంది. రెండు ఇడ్లీ ఒక వరకే నాది నిండిపోయినంత పని అయిపోయింది. మీల్స్ స్వీట్స్ అన్ని కోసం సపరేట్ తీసుకొచ్చిన, ట్రై చేయండి ఒకసారి. స్వీట్ ఇది? అవును సార్. చూడండి స్వీట్ అంటే ఇది మీ దగ్గర స్పెషల్ బ్రో? ఇది అంటే మీల్స్ లో స్పెషల్ సార్ అది స్వీట్. చాలా మంది అది తిన్న తర్వాత స్వీట్ ని అడుగుతారు కదా, అట్లా మేము దీన్ని ప్రిపేర్ చేసినాం. దీని పేరు సార్ హల్వా. కీర్ వేస్తారు, రైస్ కీర్. ఒక్కో రోజు సేమియా ఉంటుంది, ఒక రోజు ఇంకో రోజు వేరే అంటారు. 4-5 టైప్స్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు వడ తిన్నాం.
2 ఇడ్లీకి ఒకటి పిండిపోయింది నాకు ఇప్పుడు. అవును సార్. నా పని ఏంది బ్రో? పూరి ట్రై చేయండి సార్, ఆ పూరిలా కర్రీ ట్రై చేయండి, కుర్మా విత్ ఇంకోటి ఎల్లో కర్రీ ఉంటుంది కదా, ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మీకు అన్ని కొంచెం కొంచెం తినాలంటే ఇక వేరే వాళ్ళు తినలేరు కాబట్టి మీరు ఏదైనా ఒకటి ప్రాపర్గా తినండి. అదే నేను చెప్తున్నా సార్. ఇంకోటి, మీరు ఏమైనా ఫ్రాంచైజీ ఇస్తారా? ఫ్రాన్సీస్ అంటే సార్ ఇప్పుడు ఫ్రాన్సీస్ అంటే సారీ తెలుసు సార్, మన ఎందుకంటే ఇంత ప్యూర్ అథెంటిక్ వెజిటేరియన్ మీల్స్ అండ్ టిఫిన్స్లో చాలామంది ఇష్టపడతారు. ఇది ఫ్రాంచైజీ తీసుకోవడానికి కానీ లేదా మన దగ్గర కస్టమర్స్ రావడానికి అయినా సరే చాలామంది లైక్ చేస్తారు. అబ్బో వీళ్ళ దగ్గర ప్యూర్ అంట, శ్రీ రాఘవేంద్ర. అంటే ఆ రాఘవేంద్ర అనే పేరు కూడా ఒక ప్యూర్, ఒక నేచర్ వైబ్. అది నేచర్ వైబ్ సార్. మీరు ఏమన్నా ఇచ్చే ఉద్దేశాలు ఉంటాయి ఏమన్నా? అది సారీ తెలుసు సార్, మనకేం తెలుసు సార్. మన ఐటమ్ ఎట్లున్నది, మన కస్టమర్కి మనం స్టార్ట్ చేస్తున్నాం, మా ఐటమ్ ఎట్లా పోతుంది అనేది చూసుకుంటాం సార్. మా సార్కి ఇట్లా జరిగిందని మేము డే బై డే మేము రిపోర్ట్ ఇచ్చేస్తాం. అది సార్ దాన్ని డిసైడ్ పెరిగి ఉంటుంది మా దగ్గర. మీ దగ్గర అన్నింటిలో కన్నా ఫేమస్ అని ఒక డిష్ చెప్పు నాకు. మా అది దగ్గర అన్నిటిలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా ఫేమస్ ఒకటి చెప్పు నాకు. సార్ మార్నింగ్ అయితే సార్ మొత్తం అయితే మన దగ్గర ఎక్కువ పోయేది ఐటమ్ ఏంటంటే సార్ మసాలా దోశ ఎక్కువ పోతుంది. మసాలా దోశ ఎక్కువ పోతుంది సార్. అలాగే నార్మల్గా రైస్ ఐటమ్ వచ్చేస్తే సార్ మీల్స్ పోతాయి సార్. మీల్స్ మనం చాలా ఐటమ్స్ ఇస్తాం సార్, ఇంకా రెడీ కాలేదు కాబట్టి మీకు ఇంకా వేయడం జరగలేదు. కాబట్టి రెడీ అయి ఉంటే మీకు అది తెలుసు సార్. మొత్తం మనం ఇట్లా ప్లేట్ నిండా వస్తుంది సార్, మొత్తం కర్రీస్ సేమ్, మధ్యలో ఒక బౌల్ రైస్, 10:54 ఇట్లా ప్లేట్లో వస్తుంది సార్. ఒక బౌల్లో రైస్, చపాతీ, పాపడ్, దాల్, ఫ్రై కర్రీ, లూజ్ కర్రీ, రసం, సాంబార్, కర్డ్, స్వీట్, ఇంకా చట్నీ, మీల్స్ చట్నీ, పికిల్, ఇట్లా వస్తాయి సార్ ఐటమ్స్. అది స్టార్ట్ ఇప్పటి నుంచే అడుగుతారు సార్. కాదు మీరు ఇప్పటికే పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో అదే ఉంటుంది. అది ఆఫ్టర్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మీల్స్. ఓకే, నైట్ 12 దాకా ఉంటాయి సార్. పార్సల్ మా దగ్గర స్విగ్గీ, జొమాటో కూడా ఉన్నాయి సార్. స్విగ్గీ, జొమాటో కూడా మీరు ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు, లేదా మీరు ఏమైనా టేక్ అవే ఉంటుంది సార్ ఇక్కడి నుంచి? టేక్ అవే కూడా ఉంటుంది సార్, టేక్ అవే ఉంటుంది, స్విగ్గీ, జొమాటో కూడా ఉంటుంది సార్ మా దగ్గర. నాకు ఎందుకు ఇది ఫస్ట్ బాగాలేదు అనిపించింది, మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది సార్. ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయి సార్, అది జస్ట్ స్వీట్ లస్సీ. నార్మల్గా అందులో ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ, లిచ్చి, బటర్ స్కాచ్, మ్యాంగో, అట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. 7, 8 ఫ్లేవర్స్ ఉన్నాయి. సోడాలో కూడా అన్నీ ఉంటాయి సార్. సోడాలో 9, 10 ఉంటాయి, షేక్స్లో 7, 8 ఉంటాయి. మీకు ఎంత సేల్ అయితే బ్రో? అయితే సార్ మన ఇప్పుడు స్టూడెంట్ ఏరియా కదా సార్, కాబట్టి వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. నైట్ టైం అయితే చాలా పోతుంది సార్. లైక్ ఇంకా కర్డ్ రైస్ ఉంటాయి సార్, కర్డ్ రైస్ ఇంకా చాలా చాలా అంటే చాలా అది ఎక్కువ తింటారు. అంత మంచిగా ఉంటుంది సార్. అవన్నీ మీకు పెడదాం సార్, కానీ అది ఆఫ్టర్ 12 ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము అది చూపించలేకపోతున్నాం. మీ దగ్గర టిఫిన్ బాగా ఫేమస్ అని నేను మసాలా దోశ ఫేమస్, దానికోసమే ఇప్పుడు మెయిన్గా ఎర్లీ మార్నింగ్ వచ్చాం. అది ఈవినింగ్ పూరి చూసినా కూడా మీకు పూరి సైజ్ ఎంత ఉంటుంది చూడండి సార్. అది జస్ట్ 2 పీస్ 3 పీస్ కూడా ఉంటాయి సార్. ఎన్ని పీస్ చేస్తారు? 3 పీస్ సార్, 3 పీస్ కూడా ఉంటుంది. ఓకే, ఎందుకంటే కస్టమర్ ఫస్ట్ ఒకసారి 3 పీసులు తిన్నాక నెక్స్ట్ టైం వచ్చి 3 పీస్ తినడు, 2 పీస్ అడుగుతాడు. ఎందుకంటే వేస్ట్ అయితే వాళ్ళు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ని వేస్ట్ చేయాలా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. చాలా మా దానిలో మీల్స్ లో కూడా సార్ మినీ మీల్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ప్లేట్ మీల్స్ తినలేరు సార్. మినీ మీల్స్ ఉంటుంది, అంటే కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువ వస్తుంది, కొంచెం కర్రీ కూడా ఒకటి తక్కువ వస్తుంది, పెరుగు రైతా వస్తుంది, అట్లా కూడా ఉంటుంది సార్ మా దగ్గర. ఎందుకంటే కొందరు ఎక్కువ తినలేరు సార్, తక్కువ తినలేరు. ఇది తినాలన్నా కూడా ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పి తినకుండా ఉంటారు. దానికోసం కూడా మేము తక్కువ ఐటమ్స్ కూడా పెట్టుకున్నాం సార్. మినిమం మీల్స్ అయితే 80 రూపీస్ నుంచి స్టార్ట్ సార్. మీల్స్ 80 రూపీస్. అది ఎగ్జాక్ట్గా అడ్రస్ కూడా చెప్పారు మనకు, మనోడికి అడ్రస్ సార్. ఇది అమ్మేపేట, బల్కంపేట రోడ్ సార్, సత్యం థియేటర్ దగ్గర ఉంటుంది సార్. అమీర్పేట, మన బల్కంపేట టెంపుల్కి రోడ్లో ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ చాలా ఉంటాయి, వస్తాయి. ఇలాగనే సత్యం థియేటర్ ఇప్పుడు ఏషియన్ మాల్ అయింది, అది కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో హోటల్ ఉంటుంది, ఏఆర్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. ఓకే బ్రో, దీంట్లో మీల్స్ ఉంటాయి, టిఫిన్స్ 2 ఉంటాయి. అంటే నార్మల్ సెక్షన్ సార్, ఫ్యామిలీ సెక్షన్ అని పెట్టినాం సోఫాలతో ఉంటాయి సార్. చూసారు కదా, అది నార్మల్ సెక్షన్, ఈ ఫ్యామిలీస్ది. ముందు ఇలా యాంబియన్స్ చూడండి, ఒక చిన్న టిఫిన్ సెంటర్కి ఇంత ఘనంగా యాంబియన్స్ చూడండి, నీట్గా, క్లీన్గా, గ్రీన్గా, లోపల కూడా హైజీనిక్గా మెయింటైన్ చేస్తా ప్రిపేర్ చేస్తారు. టిఫిన్ మొత్తం నేను కళ్ళారు చూసా, మీరు కూడా చూసారు. ఇప్పుడు మీరు కూడా చూసారు ఇప్పుడు లోపల ప్రిపేర్ చేసిన ఫుడ్ని. సో అది మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్లో కలుద్దాం. ఫిర్ మిలేంగే, బాయ్.